ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో 11వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 11వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. వయసి గతే కః కామవికారః కస్తే. వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః. క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్వైక సంసారః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః. క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్వైక సంసారః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. వయసు మళ్ళగ వంగగ నడుము మదన వికారము మాసిపోవును. యవ్వనుడై వైరాగ్యము నొందిన విబుధుడే ధన్యుడు ఉత్తమ పురుషుడు. ఆత్మవిచారణే ఆయుధమనుకొని వైరాగ్యాంబుది జలములతోటి తత్వజ్ఞానమను తీవ్ర కృషితో కామకలుషమును కడిగివేయుము. సంపదలన్నీ సమసిన క్షణమునే వదలివేతురు వలదని మిత్రులు. నీరు నిండగనే కప్పలు చేరు ఎండిన చెరువున ఏమిటి తీరు. ఆత్మతత్వమది తెలిసిన మీదట భవబంధములే సమసిపోవును. ఆ పరితత్వము నిరుగుట సులభము మోక్షమునొందుట మహాసుగమము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఓయి సద్గుణమతి, తనువులో శక్తి నశించి నడుము వంగి ఇంద్రియముల పటుత్వము తగ్గినప్పుడు కామవికారాలు తగ్గుటలో విచిత్రమేమి? దేహ పటుత్వము నశించినప్పుడు, నరములలో నీరసము వచ్చినప్పుడు కామక్రీడలపై ఆసక్తి నశించుట సహజము. నీరన్నీ ఇంకిపోయిన పిమ్మట ఇక చెరువనేది ఎక్కడా? అనగా అసక్తుడైనప్పుడు కామక్రీడల యందు అనాసక్తుడు అగుటలో గొప్ప ఏమి? వయసులో ఉన్నప్పుడు మనోవికారములను అదుపు చేసి పరమాత్మునిపై లగ్నము చేసినవాడు గొప్పవాడు. అనగా ఎప్పుడో వృద్ధాప్యంలో అన్ని అంగములు ఉడిగినప్పుడు వానిపై అయిష్టత కలిగినను మనసు మాత్రము ఇంకా వాని వెనకే పరుగులిడుచుండును. వయసులో ఉన్నప్పుడే ఆత్మనిగ్రహము పొందిన శరీరము మనస్సు స్వాధీనములో నుండి ఏకాగ్రత చేకూరును. కాన భగవచ్చింతన పిన్న వయసు నుండే ప్రారంభించవలెను. మనకున్న ధనము నశించగనే ఒక్కొక్కరు మిత్రులు మనలను విడనాడుదురు. సుమతి శతకంలో చెప్పినట్లు, ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులొత్తురది ఎట్లన్నన్. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి.
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. కనకధన సంపత్తులపై వారికి ప్రేమ, కానీ నీపై కాదు. కనకబంధ విరహితుడవై ఆత్మతత్వము తెలుసుకొనుము. అది ఎరిగినచో ఇక అశాశ్వతములైన తను బంధములపై ధన సంపదలపై మనసు పోదు. అప్పుడు నిర్వికారుడవై తామరాకుపై నీటి బొట్టువలే అంటి ముట్టనట్లు జీవితము గడుపుచు నీ ధర్మము నీవు నిర్వర్తించుచునే పరమాత్మను గురించి చింతించుచు పరమ సుఖమును అనుభవింపగలవు. తత్వ విచారణ చేసిన ఈ భవబంధములు నశ్వర పదార్థ జగతిని గురించి నిజానిజాలు తెలియును. అప్పుడు ఆత్మానుభూతి సిద్ధించును. తద్వారా శోకము, చింత, అశాంతి, తపన, వ్యధ మొదలగు దుఃఖములు నశించి పరమశాంతి చేకూరును. ఆ దశల ఆత్మానందముతో ఆనందసాగరములో తేలిపోగలవు. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 11వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.